నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్. హాయ్ ఫ్రెండ్స్, కరోనా మహమ్మారి సృష్టించిన నరకం నుండి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనుకుంటున్న తరుణంలో మానవాళి మనుగడను ప్రశ్నించే మరో అత్యంత భయంకరమైన మృత్యు హెచ్చరిక వెలువడింది. ఆఫ్రికా ఖండంలో పుట్టిన ఒక ప్రాణాంతక వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాల సరిహద్దులను దాటి ముంచుకొస్తోంది. ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అత్యవసరంగా రంగంలోకి దిగి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కాంగో, ఉగాండా దేశాల్లో మరణ మృదంగం వాయిస్తున్న ఎబోలా వైరస్ సరికొత్త రకంపై అంతర్జాతీయ సమాజం వణికిపోతుంది. అన్నిటికంటే భయంకరమైన నిజం ఏంటంటే, ప్రస్తుతం విజృంభిస్తున్న ఈ ఎబోలా రకానికి ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి వ్యాక్సిన్ లేదు, అసలు మందే లేదు. ఎబోలా వైరస్లోని అత్యంత అరుదైన ప్రమాదకరమైన బుందిబుగ్యో స్ట్రెయిన్ ఇప్పుడు పంజా విసిరింది. కాంగో దేశంలోని ఇతురి ప్రాంతంలో మొదలైన ఈ మహమ్మారి కేవలం కొన్ని రోజుల్లోనే వందలాది మందిని బలి తీసుకుంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 867 మందికి పైగా దీన్ని బారిన పడగా వందలాది మంది ఇప్పటికే శవాలుగా మారారు. కానీ క్షేత్రస్థాయిలో అసలు మరణాల సంఖ్య దీనికి 10 ఉండొచ్చని హార్వర్డ్ వైద్యాధికారులు భయపడుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రోగులకు వైద్యం అందిస్తున్న 4 హెల్త్ కేర్ వర్కర్లు కూడా ఈ వైరస్ సోకి రక్తం కక్కొని చనిపోయారు. కాంగో సరిహద్దులు దాటి ఉగాండా రాజధాని కంపాలా నగరంలోకి కూడా ఈ మృత్యువు ప్రవేశించింది. ఒక డ్రైవర్, ఒక హెల్త్ వర్కర్ అక్కడ పాజిటివ్గా తేలడంతో ఉగాండా ప్రభుత్వం సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. జీవరక్షణ కవచాలు లాంటి PPE కిట్లు వేసుకున్న అంతర్జాతీయ వైద్యులే ఈ వైరస్ వ్యాప్తి వేగాన్ని చూసి వణికిపోతున్నారు. అసలు ఈ బుందిబుగ్యో ఎబోలా ఎందుకు ఇంత భయంకరమైంది? గతంలో వచ్చిన ఎబోలా వైరస్లకు మన దగ్గర కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి అయితే వచ్చాయి, కానీ ఈ సరికొత్త స్ట్రెయిన్ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు పొందిన చికిత్స లేదు, అసలు మందే లేదు. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే మరణాల రేటు 50 నుండి 90% ఉంటుంది. అంటే ఈ వైరస్ సోకిన ప్రతి 10 మందిలో 9 మంది చనిపోయే అవకాశం ఉంది. దీని లక్షణాలు వింటేనే ఒళ్ళు గగుర్పుడు వస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులతో మొదలై కేవలం 48 గంటల్లోనే బాధితుడి అంతర్గత అవయవాలు కుళ్ళిపోవడం మొదలవుతాయి. కళ్ళు, ముక్కు, నోరు, ఆఖరికి చర్మం రంధ్రాల నుండి రక్తం చిమ్ముకుంటూ వస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తాకిన వస్తువులను ముట్టుకున్నా, వారి శరీర ద్రవాలు తగిలినా ఈ మృత్యు వేరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇది గాలి ద్వారా కూడా సోకుతుందా అనే కోణంలో సైంటిస్టులు పరిశోధన చేస్తున్నారు. అంతర్జాతీయంగా మరణాల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం ఇచ్చిన ఆదేశాల ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి రంగంలోకి దిగింది. మహమ్మారి ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర వైద్య సేవలపై ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుండి వస్తున్న ప్రయాణికులపై అధికారులు నిరంతర నిఘా ఉంచారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగుతున్న ప్రయాణికులకు విధిగా థర్మల్ స్క్రీనింగ్, కఠినమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎబోలా లక్షణాలు ఏమాత్రం కనిపించినా వారిని ఎయిర్పోర్ట్ల నుంచి నేరుగా ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేవలం బాధితులను మాత్రమే కాకుండా వారితో ప్రయాణించిన ఇతరులను కూడా ట్రాక్ చేయడానికి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేవలం విమానాశ్రయాలు మాత్రమే కాదు, సముద్ర మార్గాల ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉండడంతో విశాఖ పోర్టులోనూ తనిఖీలను అత్యంత ముమ్మరం చేశారు. సరిహద్దు జిల్లాల యంత్రాంగాలను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్యారోగ్య శాఖ అన్ని జిల్లాల్లోనూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాదు, రాష్ట్రంలోని కీలక నగరాల్లో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో అంటే GGH ప్రత్యేక ఎబోలా ఐసోలేషన్ వార్డులను అత్యవసరంగా సిద్ధం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేందుకు వీలుగా తగినన్ని PPE కిట్లు, వైరస్ నిర్ధారణ కిట్లను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఆశా వర్కర్లు, ANM సిబ్బందికి వైరస్ లక్షణాలను ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫ్రికా దేశాల పర్యటనలకు వెళ్ళవద్దని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో ఎవరైనా విదేశాల నుండి వచ్చినట్లయితే వారిలో తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. అయితే ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం అంతర్జాతీయ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ హై అలర్ట్ ప్రకటించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
వైద్య యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు భయపడకుండా కేవలం అవగాహనతో ఉండాలని కోరింది. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో WHO అధినేత టెడ్రోస్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ప్రపంచం ఇప్పటికీ అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధుల ముప్పు ముంగిట్లోనే ఉంది. గ్లోబల్ ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు, ఆచరణలోకి రావాలి అంటూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూమిపై ఏ ఒక్క దేశం సురక్షితంగా లేకపోయినా మిగిలిన ఏ దేశము సురక్షితంగా ఉండలేదు అనేది ఆయన మాటల సారాంశం. నిజమే, సరిహద్దుల్లో సైన్యాలను ఆపగలం, కానీ కంటికి కనిపించని సూక్ష్మజీవుల సైన్యాన్ని ఆపడం ఎవరి తరం కాదు. టెక్నాలజీ, ఆధునికత ఎంత పెరిగినా ప్రకృతి విసిరే ఒకే ఒక్క వైరస్ దెబ్బకు మానవాళి ఎంత బలహీనంగా మారిపోతుందో ఈ ఎబోలా సంక్షోభం మరోసారి నిరూపిస్తుంది. ప్రపంచ దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ఇప్పటికైనా ముందస్తు చర్యలు బలపరచకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలు మహమ్మారిని అడ్డుకుంటాయని ఆశిద్దాం. మరిన్ని అంతర్జాతీయ, జాతీయ సూచనల కోసం వేచి చూద్దాం. అలర్ట్ అలర్ట్, బిగ్ అలర్ట్! ఎబోలా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, 10 మందిని కాపాడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.